పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎలక్షన్లలో 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చారు. మరి ఆ 6 గ్యారంటీలు మరి సజావుగా నెరవేర్చారా? మరి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే 6 గ్యారంటీలు కాదు, 160 గ్యారంటీలు, 160 ప్రజా ఉపయోగ పనులు మేము పూర్తి చేశాము, వాటికి శంకుస్థాపన కూడా చేశాము అని రేవంత్ రెడ్డి చెప్తున్న సంగతి మనందరికీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. విజయోత్సవాల సందర్భంగా, ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నిత్యం ఎప్పుడు రేవంత్ రెడ్డి సమీక్షలు సమావేశాలతో బిజీగా ఉంటున్నారంట. అంటే ఈ 160 యోగాలు ఈ పనులు పూర్తి చేయడానికి. సో మరి అవి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే 6 గ్యారంటీలు అంటే, ఒకటి, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు అయితే ఇప్పుడు అమల్లో ఉంది. అది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సజావుగా సాగుతూనే ఉంది. మరి ఏదైతే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మరి కొంతమందికి జరగలేదు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని వాళ్ళే బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది. మరి త్వరలో పూర్తి చేస్తారా లేదా? మరి విపక్షాలు అయితే రెడీగా ఉన్నాయి యుద్ధం చేయడానికి, మరి అది చూద్దాము. అలాగే ప్రతి మహిళకి 2,500 రూపాయలు, మరి అది ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే పింఛను 4,000, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇలా కొన్ని అమల్లో అయితే లేవు. విపక్షాలు అయితే ఆల్రెడీ పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ 160 ప్రజోపయోగాలు ఏంటి? మరి వాటిలో కొన్ని అయితే ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, అది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం 55,143 ఉద్యోగాలు అయితే భర్తీ చేసిందంట తెలంగాణ రాష్ట్రంలో. నిరుద్యోగుల ఆకాంక్షలు ప్రభుత్వం అయితే నెరవేర్చింది. రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందంట. 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు ఏకకాలంలో పంట రుణమాఫీలు చేశాము. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చేలా పనులు ప్రారంభించామని పేర్కొంది. ఇక మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో రోజుకి 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారంట. 30 లక్షల మంది ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి 1,500 కోట్ల ఆదా చేయగలిగామని సీఎంఓ వెల్లడించి రాష్ట్రం మొత్తం మహిళలకు అందరికీ కలిపి ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో మహిళల అందరికీ 1,500 కోట్ల రూపాయలు ఆదా కలిగిందంట. ఏది? ఉచిత బస్సు పథకం ద్వారా. ఇక మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్ధరణ, రుణ బీమాతో పాటు సంఘం సభ్యురాలకి 10 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు తెలిపిందనమాట. ఇప్పుడు మహిళా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు, అప్పులు కూడా, అంటే వడ్డీ లేకుండా అప్పులు కూడా. అలాగే ఆ మహిళా సంఘాలలో ఇంకొకటి ఏంటంటే బీమా కూడా చేయించడం. వాళ్ళలో ఎవరైనా చనిపోతే వెంటనే 10 లక్షలు రిలీజ్ అవుతాయన్నమాట వాళ్ళకి. సో ఇలాంటి బీమా అమలు చేస్తుందంటే ఇప్పుడు ప్రభుత్వము. అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకంతో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ ఇప్పటి వరకు 40 లక్షల కుటుంబాలు తీసుకుంటున్నాయంట, 500 రూపాయలకి గ్యాస్ అనే పథకం. సో మరి గృహజ్యోతి పథకం కింద 1/2 కోటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపింది. 1/2 కోటి మంది అంటే దాదాపు 50 లక్షల మందికి ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే అందిస్తుందంట ఈ ప్రభుత్వము, అందిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి ఏడాదిలోనే 4,50,000 ఇల్లు మంజూరు చేసిందంట. ఇందిరమ్మ ఇళ్ల పథకం మనందరికీ తెలిసిందే. ఆ పథకం కింద ఫస్ట్ ఈ సంవత్సర కాలంలోనే 4,50,000 ఇల్లు అయితే మంజూరు చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ని ప్రారంభించారంట. మరి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కోసం ఏకంగా యాపే క్రియేట్ చేశారు. సో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారంట. ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల వరకే పరిమితి ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు పెంచారు. సో ఇది మరి ఇప్పుడు ఆచరణలో కూడా ఉంది అని అయితే చెప్తున్నారు. కొత్త ROR ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తి చేశారంట. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించి కొత్త చట్టం తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాము. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు 557 కారుణ్య నియామకాలు చేపట్టామని వెల్లడించింది. దాంతోపాటు వివిధ రంగాల్లో అభివృద్ధి పనులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల దాకా
ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించినట్లు సీఎంఓ తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు అభివృద్ధి పనులకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు అభివృద్ధి పనులకైతే కేటాయించారు. అంటే 1190 కోట్లు మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలకి కేటాయించారనమాట. సో దాంతోపాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి 3046 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న గ్రామాలన్నిటికీ కలిపి మంచినీరే ముఖ్యం. ఇప్పుడు మంచినీరు ఎంత బాగా తాగితే ఆరోగ్యం అంత బాగుంటుంది. లేకపోతే ఎప్పుడైతే కలుషితమైన వాటర్ తాగుతారో అప్పుడు ఆరోగ్య సమస్యలు అయితే అందరికీ వస్తాయి. ఆ విషయం మనం ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాం. దానికోసం 3046 కోట్లు మంజూరు చేసినట్లయితే తెలుపుతున్నారు. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాని ఏర్పాటు చేశారంట. అది మరి 3 నెలలు అయితే కొనసాగింది. మరి ఇప్పుడు కూడా కొనసాగుతుందంట. కానీ కూల్చేయట్లేదు. కొంత వ్యతిరేకత వచ్చిందని ఇటు ప్రభుత్వం కూడా గ్రహించి కూల్చివేతలు అయితే ఆపి ఎక్కడైతే ఖాళీ చెరువులు అంటే ల్యాండ్ ఖాళీగా ఉన్నది, ప్రభుత్వ భూములు, పార్కులు, వీటి మీదే ఇప్పుడు ఎక్కువ దృష్టి కేటాయించింది ప్రభుత్వము. అంటే ప్రభుత్వ భూములు ఆక్రమించి, చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగ్లను కూల్చేయట్లేదు. ఎక్కడైతే ఆ భూములు ఆక్రమించి ఖాళీగా ఉన్న ప్రాంతాలని వాటిని ఇప్పుడు స్వాధీనపరచుకుంటున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మెట్రో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించనుంది కాంగ్రెస్ హయాంలో. ఈ 4 సంవత్సరాల్లో మరి ఎంతవరకు విస్తరించే దిశగా వెళ్ళనుంది, దానికోసం ఎంత కేటాయించారో చూద్దాం. 24,237 కోట్లతోటి 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించారంట. హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్లో 100 ఎకరాల స్థలం కేటాయించారంట. కొత్త హైకోర్టు భవనం బుద్వేల్లో రానుంది. దానికోసం 100 ఎకరాల స్థలం కేటాయించారు. ఇప్పుడు హైకోర్టు సిటీ నడుమధ్యలో ఉన్నట్టు అయిపోయింది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఎక్కువ అవుతుంది. పార్కింగ్ స్థలం కూడా పెద్దగా లేదు. రాను కేసులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రోజుకు కొన్ని వందల కేసులు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అవన్నీ హైకోర్టుకే వెళ్ళి అక్కడ స్థలం సరిపోక కిక్కిరిసిపోతున్నారు అనమాట. అక్కడ దానికి బదులుగా బుద్వేల్లో 100 ఎకరాలు కేటాయించారంట. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాము. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తెలిసిందే మనకు, సిటీ చుట్టుపక్కల ఉంది. దానికి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ RRR కూడా రాబోతుంది. RRRకి ORRకి లింక్ రోడ్లు లాగా ఇప్పుడు రేడియల్ రోడ్లు అనమాట. అవి కూడా ప్రతిపాదనలు తీసుకొచ్చారనమాట. అలా చేస్తుంటే ఇప్పుడు ప్రయాణం ఎక్కడో ఉన్న జిల్లాల వాళ్ళు తొందరగా హైదరాబాద్కి చేరుకుంటారు. RRR నుంచి అంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ORRకి వస్తారు. ORR నుంచి మళ్ళీ తొందరగా సిటీలో పడతారు అనమాట. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోతారు. సో ఇలాంటి ప్లాన్స్ అనమాట. మొత్తం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారనమాట. హైదరాబాద్ శివారులో కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణాన్ని ఇటీవలే ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత దానికి 100 కోట్లు కేటాయించడము, తర్వాత 100 కోట్లు రిటర్న్ పంపించడము, ఈ విషయాలన్నీ జరిగినాయి. అసలు ఎక్కువ ఆ విషయం మీదనే ఎక్కువ బాగా తెలిసింది ఈ సబ్జెక్ట్ అందరికీ. ఇది స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి అందరికీ అప్పుడే ఎక్కువ బాగా తెలిసింది. శంకుస్థాపన చేసినప్పటికంటే ఆ 100 కోట్లు వెనక్కి ఇచ్చినప్పుడే ఎక్కువ హైలైట్ అయింది ఈ టాపిక్. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా రాష్ట్రంలో 40,232 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు అంగీకరించాయంట. సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40,232 కోట్ల పెట్టుబడులు రానున్నాయంట. త్వరలో చూద్దాం ఎక్కడెక్కడ రానున్నాయి పెట్టుబడులు, ఎక్కడ వాళ్ళకు భూమి కేటాయించారు, మరి ఏ కంపెనీలు రానున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు దొరకనున్నాయి, ఇవన్నీ మనకు త్వరలో తెలుస్తాయి. చూద్దాం. అంగీకరించాయంట అది. తద్వారా 30,000 మందికి చూడండి 30,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 30,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించగా దాదాపు అమెరికా, దక్షిణ కొరియా, ఆ దావోసే కాకుండా అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు 31,502 కోట్ల మేర పెట్టుబడులు పెడతామంటూ పలు సంస్థలు MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వంతో. ఇక రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకొని ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, గంగపుత్ర కులాల కమిషన్లు కూడా చేసినట్లు వివరించింది. విద్యా వైద్య రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, మరి ఇప్పటివరకు ఏమేమి చేశారో అవన్నీ చూసేద్దాం. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 17 నర్సింగ్, 28 పారామెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినట్లు సీఎంఓ తెలిపింది. 2,000 కోట్లతో గోషామాల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. మరి గోషామాల్ స్టేడియంలో 2,000 కోట్లతోటి శంకుస్థాపన చేశారు కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి.
అది 7 అంతస్తులతోటి రానుంది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలైతే నిరసన తెలుపుతున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ దాదాపు 150 ఫ్యామిలీలు ఉంటాయి. ఇక ఆరోగ్య శాఖలో 7,000కు పైగా పోస్టులను ఇప్పటికే భర్తీ చేయగా, ఆరోగ్య శాఖలో ఇప్పటికే 7,000 పోస్టులు భర్తీ చేశారంట. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు 55,143 పోస్టులలో ఒక 7,000 పోస్టులే 7,000 పోస్టులు వైద్య రంగానికి సంబంధించి వీళ్ళు భర్తీ చేయడం అయితే జరిగింది. కొత్తగా 9,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందంట. అంటే మళ్ళీ ఇక కొత్తగా వైద్య రంగానికి సంబంధించి 9,300 ఉద్యోగాలు మళ్ళీ వాటి కోసం నోటిఫికేషన్ పడుతుందంట. మరి ఎవరైతే ఆ ఫీల్డ్లో జాబ్ల కోసం ట్రై చేస్తున్నారో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాబ్స్ కోసం ట్రై చేయండి. 9,300 ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి వైద్య రంగం వాళ్ళకి. ఇక పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు 667 కోట్లు కేటాయించారంట. అమ్మ ఆదర్శ కమిటీల సారథ్యంలో పనులు కొనసాగుతున్నాయంట. హాస్టల్లోని 7,65,000 మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలను 40% పెంచారంట. నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటుపై దృష్టి పెట్టామని వివరించింది. ఇక ఇప్పుడు గురుకులాలు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇది పెద్ద ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. ఎక్కడ గురుకులాలలో వసతులు లేవు, ఫుడ్ సరిగా లేదు. ముఖ్యంగా ఫుడ్ అయితే సరిగా లేదు. అస్వస్థకు గురై చిన్నపిల్లలు కొంతమంది చనిపోవడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. మరి ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు అలాగే అంటే ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఇప్పుడు ఏర్పాటుపై దృష్టి పెట్టారంట. మరి ఇవి మరి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సంక్షేమ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన బడ్జెట్, అలాగే అభివృద్ధి పనులు పూర్తి చేసిన బడ్జెట్ వివరాలు అనమాట. మరి చూద్దాం, విపక్షాలు వీటి కోసం కాచుకొని ఉన్నాయి. మరి వీటిలలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, మరి వారు ఏం బయట పెట్టబోనున్నారు చూద్దాం. మరి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.